దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెలుగుపూల కెమికల్ పగడ వేట్లపాలెంను చీకట్లో ముంచేసింది. పచ్చని గోదావరి తీరాన్ని మరో శివకాశిలా మారుస్తూ అగ్నికీలలు రౌద్రం చూపించాయి. 30, 40, 50 అడుగుల దూరం వరకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సంఖ్యల కథ కాదు, రెక్కాడితే గాని బతుకు బండి నడవని అమాయక కార్మికుల ప్రాణాల కథ. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ ఒకే క్షణంలో ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపింది. మధ్యాహ్నం 2:30 భారీ శబ్దంతో ఫ్యాక్టరీ కుదేలైంది. చుట్టుపక్కల గ్రామాలు ఒకేసారి ఉలిక్కిపడ్డాయి. 2:45 కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. 3 గంటలకు స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. 3:30 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనలో మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 3:45 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఆరా తీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు కార్ఖానా నుంచి మృతదేహాలను వెలికితీశారు. 4:40 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. 6:10 ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 6:30 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. దోషుల ఆస్తులు జప్తు చేసి జీవిత ఖైదు పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 10:40 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో చర్చించి పేలుడు కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యజమానులు ఆడబాల అర్జున్, వీరబాబులను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. పరారైన యజమాని కొడుకును కూడా ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. యజమాని తండ్రి శ్రీనివాసరావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇది వేట్లపాలెం ఘటనపై తాజా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కొనసాగండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.